లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు గురు పౌర్ణమి కదా, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 times ఊహించుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ గురు పౌర్ణమి రోజు మీ పార్ట్నర్స్కి మీ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ గురు పౌర్ణమి రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ గురు పౌర్ణమి రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ గురు పౌర్ణమి రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, వీళ్ళైతే గతం గుర్తు చేసుకుంటున్నారండి. మీ మధ్యన ఏదైతే గొడవ జరిగాయో లేదు మిమ్మల్ని మోసం చేశారో దానికి మీకు క్షమాపణ చెప్పాలి అనేది అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే నిజం నిప్పు లాంటిది కదా, నిజం వాళ్ళని అంటే మీకు చెప్పిన అబద్ధాలకి అండ్ మీ ఇద్దరి మధ్యన గొడవలకి మీకు చేసిన మోసానికి వీళ్ళకి చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఓకే, మీకు ఎలా అయినా సరే కాంటాక్ట్ చేయాలి, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో మాట్లాడి క్షమాపణ చెప్పడం కానివ్వండి, మీకు చెప్పిన ఏమేమి అబద్ధాలు చెప్పారో ఆ విధంగా. ఓకే, ఆ అబద్ధాలన్నీ మీతో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట. ఓకే ఓకే క్లారిఫికేషన్స్ కార్డులో కూడా చూద్దాము. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ గురు పౌర్ణమి రోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ గురు పౌర్ణమి రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఈ గురు పౌర్ణమి రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. చూడండి, స్ట్రెంగ్త్ ధైర్యం చాలట్లేదు మీ పార్ట్నర్స్కి మీ వైపు వచ్చి క్షమాపణ చెప్పడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలట్లేదు అని ధైర్యం చేసి మీ వైపు రావాలనే ఆలోచనలు వస్తున్నాయి. కార్డు సేమ్ టు సేమ్ అలా వచ్చినాయి చూడండి. కార్డులు మళ్ళీ కలుపుతాను, కొంచెం ఈ కార్డ్స్ వచ్చాయి అందుకని మళ్ళీ కలపాల్సి వస్తుంది. సేమ్ కార్డ్స్ ఏ వస్తున్నాయి చూసుకోండి ఒకసారి. వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే మీ అంత బాగా వాళ్ళని చూసుకోవట్లేదు అనమాట. ఫ్రెండ్సే కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, లేదా ఇతర వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట.
ఓకే. మీరు చూస్తే చాలా కోపంగా ఉన్నారు ఈ వ్యక్తి వైపు. మీ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. వెంటనే మళ్ళీ లేదు లేదు ధైర్యం చేసి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు భగవంతుడు అనేవాడు వేలెత్తి చూపిస్తున్నారనమాట. ఓకే. వాళ్ళు ఏం తప్పులు చేశారు మీ పట్ల, వాళ్ళు మీకు ఎలాంటి మోసం చేశారు, మీ వైపు ఎలాంటి నిజాలు దాచారు అనేది వీళ్ళని ఒక చోట కూర్చొనివ్వట్లేదు అండ్ నిలబడనివ్వట్లేదు అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళని సంతోషంగా ఉండనివ్వట్లేదు అనమాట. కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, ఆ విధంగా వీళ్ళని మెంటల్లీ డిప్రెషన్లోకి పంపించేస్తుంది అనమాట. మీకు క్షమాపణ చెప్తే కానీ వాళ్ళకి ప్రశాంతత అనేది దొరకదు. వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళలేరు అనేది వీళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఓకే. వీళ్ళు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తారు మీరు అనే ఆలోచనలు చేస్తున్నారండి. అంటే మీ వైపు క్షమాపణ చెప్పాలి అనే ఆలోచనలు వస్తున్నాయి, కానీ ధైర్యం చాలట్లేదు. ఒకవేళ ధైర్యం చేసి మీ ముందుకి రావాలి అని ట్రై చేస్తున్నా సరే ఈ వ్యక్తి మళ్ళీ వెంటనే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అండ్ మీ గురించి ఆలోచనలు రావటం, ఎక్కువగా మీ గురించి మీకు ఏదైతే చెప్పాను కదా, మీకు ఏదైతే అబద్ధాలు చెప్పారో మీ లైఫ్లో ఉన్నప్పుడు వాటన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాలి అండ్ తను ఏ పరిస్థితిలో ఉండి మీ వైపు అబద్ధాలు చెప్పారో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ పరంగా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని ఒకవేళ అపార్థం చేసుకుంటుంటే మాత్రం వీళ్ళు మీ వైపుగా వచ్చి మీ క్షమాపణ చెప్పి అండ్ మోసానికి ఎందుకు ఏం కారణము అనేది చెప్పడం కానివ్వండి, లేదు మీ లైఫ్లో నుంచి ఎందుకు వాకవే చేశారు, మీ ఇద్దరి మధ్యన ఎందుకు గొడవలు వచ్చాయి, వాళ్ళు చెప్పిన అబద్ధాలు దేనికి చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. కానీ వాళ్ళకి చాలా భారంగా ఉంది. అంటే ఒకవైపు మీరు ఈ రిలేషన్షిప్ వైపు ఓకే చెప్పట్లేదు అండ్ వీళ్ళని క్షమించట్లేదు అనమాట. ఓకే. ఒకవేళ ఆల్రెడీ మీ వైపు వీళ్ళు వచ్చి క్షమాపణ చెప్పు ఉంటే మీరు వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రెజెంట్ మూమెంట్లో. 1 minute. వీళ్ళు మీరు వీళ్ళ వైపు చాలా కోపంగా ఉన్నారు అండ్ వీళ్ళని క్షమించే ఉద్దేశం లేదని మీరు కరాఖండిగా ఆ ఫేస్ మీదే ఆల్రెడీ చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది. దానివల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువగా పెయిన్ వస్తుందన్నమాట. అంటే మీరు ఓకే చెప్పట్లేదు, మీరు క్షమించట్లేదు, మనస్ఫూర్తిగా వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా సిచ్యువేషన్ ఏంటి ఇలా అయిపోయింది అనే కన్ఫ్యూజన్ మోడ్లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి. అండ్ తన లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ కానివ్వండి, బాధలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కూడా ఈ వ్యక్తి మోయలేకపోతున్నారు. అది చాలా భారంగా ఉంది. అంటే గతంలో మీ వైపు భారంగా ఉండి ఈ రిలేషన్షిప్ పరంగా, అంటే వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నా సరే, మ్యారేజ్ అయినా సరే, లేదు ఫ్యామిలీ ఉంటే మాత్రం వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వాకవే చేయటం, మిమ్మల్ని అనరాని మాటలు అనటం అండ్ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీతోనే ఎక్కువ అబద్ధాలు ఆడటం, అది ఎలాంటి పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చింది అబద్ధాలు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దానికి ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఉన్నది అలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మీరు ఏమి అనరు అనే ధైర్యంతోనే ఈ వ్యక్తి మీతో అబద్ధాలు ఆడటం స్టార్ట్ చేశారనమాట. అండ్ కానీ వీళ్ళు మాత్రం చాలా జెన్యూన్ పర్సన్ అండి, చాలా జెన్యూన్గానే ప్రేమించారు. కానీ వీళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ అండ్ వీళ్ళ మట్టికి ఒక రకమైన ఆలోచన ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అంటే తన స్వార్థం ఎక్కువగా చూసుకుంటారు ఈ వ్యక్తి.
తన స్వార్థం ఎక్కువగా చూసుకుంటూ ఉంటారనమాట ఈ వ్యక్తి. దానివల్ల మీ గురించి ఎక్కువగా ఆలోచించకపోవటం, అంటే మీరు బాధపడితే పడ్డారు అనే విధంగా వీళ్ళు ఉంటూ ఉండేవారనమాట. అబద్ధాలు చెప్తే ఏమవుతుంది అని ఒకరోజు హ్యాపీగా ఉంటారు. అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించటం, ఇలాంటివి. కొంతమంది మాత్రం ఇలా ప్రేమిస్తున్నట్టు నటించటం, లేదు నేను అలా వేరే చోటకి వెళ్ళాను, నువ్వెందుకు ఇలా రివర్స్లో క్వశ్చన్ చేస్తున్నావు, నా మీద నమ్మకం లేదా అని, ఇలాంటివి అనమాట. ఇలాంటివి మీరు అడుగుండొచ్చు వీళ్ళ వైపున. వాటన్నిటికీ దాటేస్తూ అబద్ధాలు చెప్పటం, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మెయిన్ కారణం కూడా మీరు హ్యాపీగా ఉంటారు ఈ అబద్ధాలు చెప్పటం మూలాన అనే విధంగా వీళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పారనమాట. చాలా వరకు కూడా ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు మీ వైపు. ఓకే, కొన్ని రోజులు మీ హ్యాపీనెస్సే కోరుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ వీళ్ళ లైఫ్లో వచ్చిన మార్పులు, చేంజెస్ అండ్ వీళ్ళలో వచ్చిన మార్పులు, వీటన్నిటికీ మీరు ఎదురు తిరిగి క్వశ్చన్ చేశారనమాట. దానివల్ల వీళ్ళు గట్టిగా గద్దించి ఈ రిలేషన్షిప్ పట్ల ఇద్దరి మధ్యన గొడవలు జరిగి ఈ రిలేషన్షిప్ పట్ల ఇద్దరు సపరేట్ అయిపోయారనమాట. ఓకే, గట్టిగా గద్దించారు. అండ్ గొడవకి కారణం కూడా మెయిన్గా వాళ్ళే. కాకపోతే ఏంటంటే మీ మీద నేరం వేసి మీ మీదే నెట్టేసి వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ నాకు చాలా అంటే మీతో ఉంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అండ్ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనే పరంగా ఈ వ్యక్తి మీ వైపుగా చెప్పి ఈ రిలేషన్షిప్లో నుంచి నేను ఉండలేను, ఇది నాకు లైఫ్ లాంగ్ తీసుకువెళ్ళాలంటే నాకు కుదరదు, లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఉండలేను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉండైనా అయ్యుండొచ్చు, లేదా థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఫ్యామిలీ అయితే రేపటి రోజు నాకు సంబంధాలు చూస్తారు, దానివల్ల సొసైటీ పరంగా కూడా ఆ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నువ్వు ఇలాంటి పర్సన్వా, అంటే ఆల్రెడీ ఒక పర్సన్తో రిలేషన్షిప్లో ఉండి మళ్ళీ నా వైపు మ్యారేజ్ చేసుకొని నన్ను ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చావా అని రేపొద్దున వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానీ వీళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. దానివల్ల వీళ్ళు అన్ని విధాలుగా ఆలోచించుకొని మీతో అబద్ధాలు ఆడటం, వాటిని ఇంకా ఎక్కువ చేయటం, ఇలాంటివి చేసి ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి దూరంగా జరిగిపోయారు. వీటన్నిటికీ ఏదో ఒక రోజు మీతో క్షమాపణ చెప్పాలి. మీకు క్షమాపణ చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది మాత్రమే ఈ క్షమాపణని యాక్సెప్ట్ చేస్తారు. అంటే రిలేషన్షిప్ రీబోత్ విషయం గురించి పక్కన పెడితే మీరు క్షమిస్తే చాలు. వాళ్ళ లైఫ్లో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. మనస్ఫూర్తిగా మీరు క్షమిస్తే వాళ్ళ లైఫ్లో ఏవైతే కోల్పోయారో అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారండి. ఓకే, అది మీ మీద ఆధారపడి ఉంటుంది, ఈ వ్యక్తిని క్షమించాలా లేదా. మనం ఏంటంటే మనం హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చిన హ్యాపీనెస్ని మర్చిపోతాం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారో అండ్ ఎదుటి వ్యక్తిలో మనం లోపాలను వెతుకుతామన్నమాట. అంటే ఏదైనా దేనికైనా బానిస అయితే మాత్రం ఆ వ్యక్తిని స్టార్టింగ్లో ఎంత బాగా చూసుకున్నారు, ఎంత మంచిగా చూసుకున్నారు, ఎంత ప్రేమించారు అనేది అది మర్చిపోయి ప్రెజెంట్ మూమెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవియర్ చేస్తున్నారు, అంటే మీ పట్ల మోసం చేయటం కానివ్వండి, అబద్ధాలు ఆడటం కానివ్వండి, లేదు ఇంకా గొడవలు, చిన్న చిన్న గొడవలు, అంటే మ్యారేజ్ లైఫ్లో కూడా చెప్తున్నానండి, గతం అనేది మర్చిపోతారు. ప్రెజెంట్ మూమెంట్లో ఏం జరుగుతుందో అదే గుర్తుపెట్టుకొని ఇద్దరి మధ్యన గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఇది చెప్పాలనిపించింది, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నానండి. ఇది మీ ఇష్టం. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. నాకు ఎందుకు అబద్ధాలు చెప్పాలి, నిజమే చెప్పుండొచ్చు కదా, అబద్ధం చెప్పకుండా లైఫ్లో ఉండలేమా, అబద్ధాలు చెప్తే లైఫ్ అనేది చాలా వరకు స్పాయిల్ అయిపోతుంది అనే పరంగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీరు అబద్ధాలు చెప్తేనే మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఆ విషయాన్ని ఈ వ్యక్తి గమనించి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు అండ్ ట్రై చేశారు. దానివల్లే ఇద్దరి మధ్యన గొడవలు అనేవి జరిగాయి. ఇప్పుడు దానికి ఈ వ్యక్తి
దేనికి అబద్ధాలు చెప్పాను, ఎందువల్ల అబద్ధాలు చెప్పాను, మీరు హ్యాపీగా ఉంటారని ఈ రిలేషన్షిప్ పట్ల అబద్ధాలు చెప్పానని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. కానీ మీరు అది తీసుకోవట్లేదు అండ్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు నా ఎదురుగా వస్తే మీ అంతా తేల్చేస్తాను. ఈరోజు నాకు ఎందుకు అబద్ధాలు చెప్పాలి, ఏ రోజైనా నేను నీతో అబద్ధం చెప్పానా, అబద్ధపు ప్రేమ ఎందుకు, నాకు అబద్ధంగా లైఫ్ అనేది చూపించటం ఎందుకు, అంటే అందంగా చూపించటం ఎందుకు, లైఫ్ పరంగా అందంగా అబద్ధాన్ని సృష్టించి అందంగా లైఫ్ చూపించటం ఎందుకు అనే పరంగా మీరు వీళ్ళని అడగాలని చూస్తున్నారన్నమాట. వాళ్ళు మీ వైపుగా వస్తే అండ్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఈ విషయాన్ని. చూడండి, వాళ్ళు కూడా మొండిగానే ఉంటున్నారు. మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల కోప్పడుతున్నారు, యాక్షన్స్ తీసుకోకుండా అనేది వీళ్ళు చూస్తున్నారనమాట. ఎంత మొండిగా ఉన్నా సరే ముందడుగు వేసి మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే ఆలోచనలు అయితే వస్తున్నాయండి. వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అయినా సరే మీరు కోపంగా ఉన్నప్పుడు కాకుండా, లేదు సాడ్ మూడ్లో ఉన్నప్పుడు కాకుండా, హ్యాపీగా ఉన్నప్పుడు మీ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది వీళ్ళు చూస్తున్నారనమాట. మీరే ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని కూడా వీళ్ళు లైఫ్ వాళ్ళకి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు లైఫ్ పరంగా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకొని చెప్పాను కదా, మీరు సంతోషంగా ఉన్నప్పుడే వీళ్ళు మీ వైపుగా రావాలి, మీతో క్షమాపణ చెప్పాలి, మీకు క్షమాపణ చెప్పాలి అనే ఆలోచన చేస్తున్నారు. అంటే రీబర్త్ పరంగా పక్కన పెట్టండి, ఈ క్షమాపణ పరంగా ముందు మెయిన్గా అది ఒక్కటి సాల్వ్ అయితే మిగతావన్నీ తిరిగి వచ్చేస్తాయి నా పరంగా. ఓకే, రిగ్రెట్ ఫీలింగ్ అనేది, బాధ అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మళ్ళీ అన్నీ సేమ్, మళ్ళీ గతంలో వాళ్ళ లైఫ్లో అన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. బ్లైండ్గా ఏదైతే అదైంది, మీ వైపు స్టెప్ తీసుకోవాలి. అంటే మీరు కొట్టినా తిట్టినా మీరు ఎలా చేసినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే తప్పు నాది కాబట్టి, నేను క్షమించరాని తప్పు చేశాను కాబట్టే మీరు ఇంత కోపంగా ఉన్నారు, మీరు ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది వీళ్ళకి అర్థమవుతుందన్నమాట. చూడండి, క్షమాపణ చెప్పడానికి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారండి. ఆ కార్డు దానికి అదే పడిపోయింది. సరే, ఇంకా తీస్తాను. ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి ప్రభా అనమాట. ఇంకా 4 కార్డ్స్ చూపించండి. ఏంజల్స్ గైడెన్స్ కూడా తీయాలనిపిస్తుంది మీ విషయంలో. చూస్తాను చివరిలో. ఇది చూశాక ది వరల్డ్, మీరే తన ప్రపంచం. చెప్పాను కదా, మీతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. అది ఎవరి ఎనర్జీసో నాకు తెలీదు, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి మీ ముందుకు వచ్చి క్షమాపణ చెప్తారు అనే విషయం మీకు హ్యాపీనెస్ కలుగుతుంది కాబోలు, అది నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ వీళ్ళకి మీరే తన ప్రపంచం, మీరే తన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీరే తన వరల్డ్ లాగా అనిపిస్తున్నారు, మీరే తన విష్ఫుల్మెంట్ లాగా అనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని ముందు చేసుకుంటున్నారు, మీ నుంచి అన్నీ మళ్ళీ పొందగలను, మీరుంటేనే తన లైఫ్ అనేది ఒక పూర్తవుతుంది, మీరుంటేనే తన లైఫ్ అనేది పూర్తవుతుంది అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది అనమాట. ప్రజెంట్ మూమెంట్లో మీతో మళ్ళీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి, పార్టీస్కి తీసుకువెళ్ళాలి, లేదు వేరే వెకేషన్స్కి వెళ్ళాలి, మీతో మళ్ళీ ఎంజాయ్ చేయాలి, రిలేషన్షిప్ పరంగా మీతో సంతోషంగా గడపాలి. అండ్ మీతో సంతోషంగా ఉన్న మూమెంట్స్ కూడా వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారండి ఈ వ్యక్తి. ఓకే, తన ఫ్రెండ్స్తో కూడా వీళ్ళు ఏంటంటే మీ గురించి షేర్ చేసుకోవటం, తన బాధని షేర్ చేసుకోవటం ఇలాంటివి చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ తను మాత్రం చెప్పుకుంటున్నారు, ఆ వ్యక్తులతో చెప్పుకుంటున్నారు తన లైఫ్లో ఏం జరుగుతుంది, తన ప్రాబ్లమ్స్ ఏంటి, మీ గురించి గొప్పగా చెప్పటం. అంటే తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక నా లైఫ్లో చాలా వెలితి కనిపిస్తుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో అనే విధంగా కూడా ఈ వ్యక్తి తన ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి వీళ్ళు షేర్ చేసుకుంటున్నారనమాట. ఓకే, అండ్ మనీ పరంగా కూడా వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు, మనీ విషయంలో అండ్ వాటిల్లో కూడా ఫోకస్ పెడుతున్నారు. అంటే తను ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనే పరంగా కూడా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. కానీ క్షమాపణ చెప్తేనే
మీ వైపు వచ్చి క్షమాపణ చెప్తేనే వీళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఉంటారు అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది. మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి, మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. కానీ చాలా స్లో మోషన్లో ఉన్నారనమాట. ది మూన్ చాలా బాధలో ఉన్నారండి. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధ అనుభవిస్తున్నారు, చాలానే ఫేస్ చేస్తున్నారు. ది హ్యాంగిల్ మ్యాన్ స్టక్ అయిపోయారు. స్టక్ ఎనర్జీ, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. మీ వైపు రావాలి అని అనిపిస్తున్నా సరే తన బాధ్యతలు, తన లైఫ్లో ఎదుర్కొంటున్న సమస్యలు, బాధ్యతలు వీటన్నిటిని దాటుకొని మీ వైపు స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఓకే, క్షమాపణ అయితే చెప్పాలని మెయిన్గా ఈరోజు క్షమాపణ పరంగా చెప్పాలనే ఆలోచనలు అయితే వస్తున్నాయండి. ఓకే, అండ్ గైడెన్స్ చూద్దాము. గైడెన్స్ ఎలా ఉందో, ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తారో, క్షమాపణ చెప్తారా, మీరు క్షమాపణ చెప్పే టయానికి ఎలా ఉండాలి ఏంటనేది చూద్దాము ఈ వ్యక్తి పరంగా. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి. దుర్గా భవాని మాత చూడండి. ఫర్గివ్నెస్, క్షమించేసేయండి. మీరు వాళ్ళని క్షమించేసేయండి. ఒకసారి క్షమిస్తే ఏం పోతుంది? వెళ్ళటం వెళ్ళకపోవటం మీకు మీ ఇష్టం. అది వాళ్ళు క్షమించేసేయండి. వాళ్ళు మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రా అంటే అది మీరు ఆలోచించుకోండి. ఓకే, కేవలం వీళ్ళు కొంతమందికి మాత్రం కేవలం మీరు సంతోషంగా ఉండటానికి మాత్రమే మీ వైపు అబద్ధాలు చెప్పారండి. అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. వాళ్ళు ఎలాంటి వారు ఏంటి అనేది మీరు ఆలోచించుకొని వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ కోరి మీరు యాక్సెప్ట్ చేయండి. క్షమాపణ తీసుకోండి. మీరు ఆ క్షమాపణ మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. మిగతాదంతా దేవుడి మీద భారం వేసి మీ లైఫ్లో మీరు వెళ్ళిపోండి. ఓకే, నో, మీరు ఈ వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటే మాత్రం తప్పుగా అనుకోవద్దని చెప్తున్నారండి. వాళ్ళ విషయంలో చెప్పాను కదా, మీరు హ్యాపీగా ఉంటారని మాత్రమే మీ విషయంలో అబద్ధాలు చెప్పారు ఈ వ్యక్తి. ఓకే, క్షమించేసేయండి వాళ్ళని. మిగతాదంతా భగవంతుడి మీద భారం వేసి మీ లైఫ్లో మీరు ఉంటాము అంటే మీ లైఫ్లో మీరు ఉండండి. లేదు వాళ్ళు మీకు కావాలి అనిపిస్తే వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు వెళ్ళచ్చు. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు వాళ్ళ గురించి తప్పుగా మాత్రం ఆలోచించొద్దు, తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఈ వ్యక్తి స్టార్టింగ్లోనే చెప్పాను కదా, జెన్యూన్ పర్సన్. కొంతమంది విషయంలో చాలా జెన్యూన్ పర్సన్. ఈ వ్యక్తి చాలా మంచిగానే ప్రేమించారు. మీ హ్యాపీనెస్ కోరే ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పారు. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. చెప్పాను కదా, ఇదే చెప్తున్నాను మీకు వీళ్ళు మళ్ళీ రివోచ్ చేద్దాము, రిలేషన్షిప్ మళ్ళీ నువ్వు కావాలి అంటే మీరు మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది అంటే ఈ వ్యక్తి పరంగా నో చెప్తారా లేదా ఎస్ చెప్పి మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్తారా అనేది మీరు చూస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, మీకు ఏది మంచిది, ఏది కరెక్ట్ కాదు అనేది మీ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి, వాళ్ళల్లో కనుక్కొని ఈ వ్యక్తి పరంగా మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, ఎవరో ఒకరి హెల్ప్ అయితే తీసుకోండి ఎవరో ఒకరికి. ఓకే, మీ అంతటికి మీరు మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోండి. అండ్ మీరు భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తూ ఉండండి. భగవంతుడు చూసుకుంటాడు మిగతాదంతా. మీరు క్షమించేసేయండి. ఆ వ్యక్తి మీ వైపు వచ్చినప్పుడు మీరు క్షమించేసేసి వాళ్ళని లిమిట్ చేసేసేయండి, వదిలేసేయండి ఇంకా. ఓకే, లిమిట్ చేసేసి భగవంతుడి మీద భారం వేసి భగవంతుడికి ప్రే చేసుకుంటూ నా లైఫ్ ఎలా చేసావో అలాగే నన్ను ముందుకు తీసుకువెళ్ళు. నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి లేదా వేరే వైజ్గా కానివ్వండి, నేను మంచి విధంగా మంచి లైఫ్ పార్ట్నర్ మళ్ళీ నా లైఫ్లోకి రావాలి. అది మీ ఇష్టం. మీ కోరికని బట్టి భగవంతుడికి ఎక్కువగా ప్రే చేసుకుంటూ ఉండండి. ఓకే, వీళ్ళ గురించి అయితే మాత్రం తప్పుగా మాత్రం అనుకోవద్దండి. 1 మినిట్.
ఈ వ్యక్తి మాత్రం నాకు కార్డ్స్లో వచ్చినంత వరకు చెప్తున్నానండి. ఈ వ్యక్తి మాత్రం చాలా మంచి పర్సన్. అంటే 100లో 17% చాలా మంచి పర్సన్. ఎదుటి వ్యక్తి కోసం, ఎదుటి వ్యక్తి సంతోషం కోసం ఏ విధమైన తప్పులైనా చేస్తారు, ఎలాంటి అబద్ధాలైనా ఆడతారు. ఓకే, అదే వీళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఓకే, ఈజీగా కూడా నమ్ముతారు ఈ వ్యక్తి, ఎదుటి వ్యక్తిని ఈజీగా నమ్ముతారు. ఓకే అండి, ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా నేను చాలా వీడియోస్ చేశానండి, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్స్లో అయితే మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఫీలింగ్స్, అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్ అయితే మీ పర్సన్ గురించి సపరేట్గా చెప్తాను అనమాట. అంటే యాక్షన్స్ తీసుకుంటారా లేదా, లేదు క్షమాపణ చెప్పడానికి వస్తారా లేదా, ఎన్ని రోజుల్లో వస్తారు అనేది పర్సనల్ రీడింగ్స్లో తెలుసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.